టాలీవుడ్ లో కొంతకాలంగా కొనసాగుతున్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరో మలుపు తిరిగింది. అసోసియేషన్లో అంతర్గత విభేదాలు, సభ్యుల సస్పెన్షన్లు, రాజీనామాలు, ఎన్నికలు, లోకల్ నాన్ లోకల్ డాన్సర్ల వివాదం వంటి అనేక సమస్యలతో ఇప్పటికే డాన్సర్ల వివాదం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సమస్యని కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన పరిశ్రమ పెద్దల ప్రయత్నాలను సైతం డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత పట్టించుకోకపోవడంతో ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అసోసియేషన్ ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి అలాగే మిగతా 23 క్రాఫ్ట్ల నుంచి ఎలాగా మద్దతు ఉండదు అని ప్రకటించింది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఫిల్మ్ ఫెడరేషన్ తమ నిర్ణయాలను, ఫిల్మ్ ఛాంబర్ నిబంధనలను, చిరంజీవి లాంటి పరిశ్రమ పెద్దల సూచనలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ కు ఇకపై తమ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండబోవని ప్రకటించింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరును ఎండగడుతూ లేఖను విడుదల చేసింది ఫిల్మ్ ఫెడరేషన్. డాన్సర్స్ అసోసియేషన్ లో కొంతకాలంగా 2 వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు సుమలత, జానీ మాస్టర్ వర్గం ఉండగా మరోవైపు శేఖర్ మాస్టర్ వర్గం ఉంది. అసోసియేషన్ లో ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎవరి సభ్యత్వం కొనసాగాలి, స్థానిక డాన్సర్లకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి వంటి అంశాలపై విభేదాలు తలెత్తినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ఇక అసోసియేషన్ కార్యవర్గంలో కొందరు సభ్యులు సస్పెన్షన్ కు గురికావడం, మరికొందరు రాజీనామా చేయడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. జూలైలో అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు సుమలత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజీనామాలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. అసోసియేషన్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న విషయంలో ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, పరిశ్రమ పెద్దలు సూచించిన విధానాలను పాటించాల్సి ఉంది. అయితే సస్పెన్షన్ కు గురైన సభ్యులను తిరిగి కలుపుకొని అసోసియేషన్ను ముందుకు తీసుకెళ్లాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయలేదని ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అందరికీ కలిసి పనిచేసే అవకాశం ఇచ్చామని, సమస్యను పరిష్కరించుకునేందుకు తగిన సమయం కూడా కేటాయించామని, అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కఠిన నిర్ణయం తప్పలేదని ఫెడరేషన్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. డాన్సర్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఇకపై ఫిల్మ్ ఫెడరేషన్ బాధ్యత తీసుకోబోదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఫిల్మ్ ఛాంబర్తో భవిష్యత్తులో జరిగే వేతనాల సవరణ ఒప్పందాల్లో కూడా డాన్సర్స్ అసోసియేషన్ కు ఫెడరేషన్ నుంచి మద్దతు ఉండబోదని తేల్చి చెప్పింది ఫెడరేషన్. డాన్సర్స్ అసోసియేషన్ కు ఫెడరేషన్ సహాయ నిరాకరణ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మిగిలిన అనుబంధ క్రాఫ్ట్స్ కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని ఫెడరేషన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే డాన్సర్లు మరింత ఇబ్బందులకు గురికాక తప్పదు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహానికి గురికావడంతో ఇప్పుడు ప్రెసిడెంట్ సుమలత ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.